సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపోలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులతో కలిసి మేడే వేడుకల్లో పాల్గొన్నారు. అంతకంటే ముందు ఇటీవల మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల బాట పట్టిందని, ప్రస్తుతం రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తోందని మంత్రి కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, కార్మికులకు 11% పీఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలను కూడా చెల్లిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని, ఎన్నికైన సంఘం అధికారులతో కలిసి విలీన ప్రక్రియను పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని, హుస్నాబాద్ డిపోను సీసీ రోడ్లతో ఆధునికీకరిస్తామని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం 140 సంవత్సరాల కింద నిధులు వేరువై పారినటువంటి పరిస్థితి నుంచి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటూ కార్మికులను సంతోషంగా ఉంచుతుంది తప్ప, ఎందుకంటే ఒక రవాణా శాఖకి పరిమితం కాలేజల్లా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్లకు దేశవ్యాప్తంగా మొదటిసారి చట్టం తెచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, మన పాత కాకా గారి కొడుకు వివేక్ వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రిగా ఈరోజు గిగ్ వర్కర్స్ చట్టం తీసుకొచ్చినాడు. అంతేకాదు అన్ని రకాల కార్మిక క్షేత్రాలకు సంబంధించినటువంటి సంక్షేమం మా బాధ్యత. ఇక్కడ కూడా తెలంగాణ మొత్తంగా ఉన్నటువంటి హమాలీలకు సంబంధించి హుస్నాబాద్ హమాలీ సంఘాలు ఉన్నటువంటి 5-6 సంఘాలు మనందరం చూస్తాం. ఉదయం లేవగానే వాళ్ళు ఏ విధంగా ఈ ప్రజా జీవన వ్యవస్థలో అటు ధాన్యం కానీ, ఇటు గృహ నిర్మాణం కానీ, అటు వాణిజ్యాలకు సంబంధించి అనేక రకాలుగా రోజు ఏ విధంగా కష్టపడి పనిచేస్తా ఉన్నారో వాళ్ళ సంక్షేమం కొరకు ప్రభుత్వం బాధ్యతగా ఉంది.